హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అందరికీ కూడా బాగా నచ్చేటువంటి బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ బిర్యానీ అయితే కనుక పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఈ గోంగూర బిర్యానీని ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ పీసెస్ కూడా బాగా పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేయించుకున్నాను అనమాట. సో ఇవి బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే చికెన్ పీసెస్కి మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా పట్టాలి. సో అలా మనం బాగా పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువగా అవసరం ఉండదన్నమాట. సో ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి ఈ ప్యాన్లో వేసుకుంటున్నాను. తర్వాత గోంగూరకి సరిపడగా ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీరు కారానికి తగినట్లుగా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇవి రెండు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉంటే గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయి ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఒక 2 నిమిషాలకి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చి దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. అంటే 2 కప్పులు అనమాట. బాస్మతి రైస్ తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. నేనైతే కనుక డీమార్ట్లో నుంచి తెచ్చుకున్న రైస్ని యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. సో ఈ రైస్లో వాటర్ వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలా అయితే కనుక రైస్ పొడి పొడిగా ఉండి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో అయితే దమ్ పెట్టుకుంటామో అందుకోసం ఒక పెద్ద ప్యాన్ పెట్టుకుని ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, గరం మసాలా స్పైసెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి. కాస్త త్వరగా వేగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ముందు మళ్ళీ మనం చికెన్లో యాడ్ చేసాం కదా, సో చూసుకొని వేసుకోవాలి. సో ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మన మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగుతాయండి. ఇలా వేగితే సరిపోతుందన్నమాట బిర్యానీ కోసం. ఈ బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అవసరం లేదండి, అందుకోసం ఎక్కువగా వేగక్కర్లేదు. తర్వాత ఇందులో కూడా ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ అంతా కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఈ చికెన్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్ అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఇందులో కారం వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసాను. ఒకవేళ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ చిల్లీ పౌడరే మీకు స్పైసీనెస్ ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. అప్పుడు మనకి చికెన్లోంచి వాటర్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్తోనే చికెన్ అంతా కూడా మనకి ఉడికిపోవాలన్నమాట. అందుకోసం మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు వేరే బౌల్లో వాటర్ తీసుకుని బాగా మరిగించుకోవాలండి రైస్ని ఉడికించుకోవడం కోసం. సో వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో అన్ని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని అండ్ వీటితో పాటుగా 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అంటే మనకి వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట, అలా ఉంటే బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా మరుగుతూ ఉంటుంది కదండి. అలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నీ కూడా వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
మనం రైస్ ఉడికేటప్పుడు అయితే మరీ ఎక్కువగా కలుపుకూడదండి, రైస్ విరిగిపోతాయి అనమాట. అందుకోసం మధ్యలో ఒకసారి మాత్రమే కలుపుకోవాలి. అండ్ ఒక 4 to 5 minutes పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుందండి. మనకి ఆల్మోస్ట్ ఒక 70% పాటు ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అంతా ఉడికిపోతుంది కానీ లోపల కొంచెం పలుకు ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనం ఈ రైస్ని తీసేసుకుని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కానీ రైస్ కొంచెం ఎక్కువగా ఉడికిపోయిందంటే మళ్ళీ దమ్ పెట్టినప్పుడు ఉడుకుతుంది కదా, సో పెద్దగా అయిపోతుంది. అందుకోసం చూసుకుని ఇలా పలుకుగా ఉన్నప్పుడే తీసి బౌల్లో వేసేసుకోవాలి. సో ఇలాగా చికెన్ కూడా మనకి బాగా దగ్గరికి అయిపోయి ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది చూసారా. సో ఇలా అంతా కూడా బాగా వేగి దగ్గర పడిన తర్వాత ముందుగానే గోంగూరను మగ్గించుకున్న దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదండి. సో ఆ గోంగూర పేస్ట్ అంతా కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే గోంగూర అంతా కూడా చికెన్కి బాగా పట్టాలి కాబట్టి ముద్దలా వేసుకుంటే కలదండి. అందుకోసం వాటర్ వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ గోంగూర ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టాలి. అందుకోసం మూత పెట్టేసుకుని ఒక 2 minutes పాటు చికెన్ని మగ్గించుకుంటే సరిపోతుందండి. సో 2 minutes పాటు చికెన్ గోంగూరలో బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని చూసారు కదా, ఇక్కడే చాలా ఎమ్మెగా అనిపించేస్తుంది. గోంగూర చికెన్ కర్రీ చేసుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట టేస్ట్. సో ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మనం ముందుగా రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని ఇప్పుడు దీనిపైన యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా మొత్తం ఒకేసారి వేయకుండా మనం కొంచెం కొంచెంగా తీసుకుని లేయర్స్ లాగా వేసుకోవాలి. అంటే ఒకే చోట ముద్దగా పడిపోకుండా కొంచెం పొడి పొడిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది, ముద్దగా లేకుండా. సో నేను కుక్ చేసుకున్న రైస్లో హాఫ్ వరకు వేసుకున్నానండి. తర్వాత దానిపైన కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర 1 teaspoon నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది వేసుకుంటే, ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మిగతా రైస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఇలానే పలచగా వేసేసుకుని, సో దీనిపైన కూడా పుదీనా కొత్తిమీర వేసి ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి. ఒక 2-3 teaspoons నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత పైనుంచి కొంచెం కారం కూడా చల్లుకుంటున్నానండి. ఆ వేడికి నెయ్యి అంతా కరిగి ఈ కారం రైస్కి అంటుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టేసుకుని స్టవ్ పై ఏదైనా పాతది దోశ ప్యాన్ ఉంటే అది పెట్టుకోవాలండి. దానిపైన ఈ బిర్యానీ పాట్ పెట్టేసుకుని లో ఫ్లేమ్లో మనం ఒక 10 minutes పాటు దమ్మించుకోవాలి. అండ్ పైనుంచి ఆవిరి పైకి పోకుండా దానిపైన కూడా మూత పైన ఏదైనా బరువు పెట్టుకుంటే కనుక మనకి దమ్ బయటకు పోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా లో ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు ఉంచుకుంటే మనకి బాగా దమ్ అయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 20 minutes పాటు పక్కన పెట్టేసుకుని అప్పుడు మనం మూత ఓపెన్ చేసి కలుపుకుంటే ఆ చికెన్ పీస్ అంతా కూడా బాగా కుక్ అయి ఉంది కాబట్టి రైస్ కూడా పొడి పొడిగా వచ్చి చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ అంతా కూడా కలుపుకొని వేడివేడిగా ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. దీనికి ఇంకెటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదనమాట, గోంగూర చికెన్తో కాబట్టి చాలా బాగుంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ బిర్యానీ వేడిగా ఉన్న బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా. సో మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.